అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో చేసి. నిన్న వీడియో చేశా కదా, మామిడికాయ పచ్చడి మీకు మళ్ళీ చూపిద్దామని చేస్తున్నాను. ఆయిల్ చూడండి ఎలా వచ్చేసిందో, పర్ఫెక్ట్గా వచ్చిందండి. పచ్చడి కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మీకు లాస్ట్లో నేను కొంచెం ఎక్స్ట్రా చూపించాను. ప్యాకెట్లో అంటే గ్లాస్కి తలగొట్టి చూపించారు కదా, కాస్త నిండుగా వేసుకోవాలి ఆ గ్లాస్కి, మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఉప్పు కారం ఆయిల్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీకు దీనిలో టిప్స్ చెప్తానండి. చెప్పాలి అంటే అది చెప్పాను కదా, ఆవాలు మెంతిపిండి పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. నూనె వచ్చేసరికి జస్ట్ అలా కాచాలన్నమాట. అది ఎక్కువ మరిగితే ఏమవుతుందంటే మన స్టాక్ ఉండే కొద్ది ఆయిల్ నూనె వాసన వచ్చేస్తుంది మామిడికాయ పచ్చడి. ఇది గ్రహించుకోండి. ఇంకా వచ్చేసరికి వెల్లుల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేసుకుంటాము. మనకి ఉల్లిపాయ చచ్చా శనగలండి, శనగలు వేసుకుంటారు చాలామంది. దీంట్లో మనకి బెల్లం ఆవకాయ అంటారే, దాన్ని తీసుకొని మనము ఈ పచ్చడి ప్రత్యేకించి చేసుకోనక్కర్లా. జస్ట్ అంత మనకు కావాల్సినంత అంత అంతైనా కానీ ఇది అంత పచ్చడి తీసుకొని అంత బెల్లం ముక్క చాలండి వేసుకొని తింటే అదొక డిఫరెంట్గా వస్తుంది. దీంట్లో ఇంకో టిప్ చెప్తాను ఏంటంటే, ఆ టిప్ ఏంటంటే, మనకి జర్నీస్కి అంటే ఎక్కడికన్నా వెళ్ళి ఆడటానికి మనము మామిడికాయ పచ్చడి తీసుకెళ్ళాలంటే ఆయిల్ అంతా పాడవుతుందండి. డబ్బా చాలా హంగామాగా అదంతా అవుతుంది. దానికి ఏంటంటే ఉప్పు కారం ఆవాలు మెంతిపిండి కలుపుకొని లైట్గా అంత నూనె కలిపేసి మనం ఎక్కడికైనా అంటే షిఫ్ట్ అయ్యాక జర్నీకి ఈ ఆయిల్ మనం అట్లా మరకాచి అప్పుడు కలుపుకుంటే బాగుంటుందండి. అది ఫ్రెష్గా అప్పుడు ఆయిల్ తొడకుండా నీట్గా అప్పటికప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. బాగా టేస్ట్ కూడా ఉంటుంది, మనకి దొల్లిపోదు. మామిడికాయ పచ్చడి ట్రావెల్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి చెప్తానండి, పూర్వకాలంది. అదేంటంటే మామిడికాయ పచ్చడి ఉప్పు కారం వెల్లుల్లిపాయి మన కారంలో వెల్లుల్లి మిక్సీ పట్టేసి వేసి చేయడం అనమాట, నిమ్మకాయ పచ్చట్లాగా. అది జాడీలో పెట్టేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఇంత నెయ్యి వేసుకొని తింటుంటే వేడి వేడి అన్నంలో. అసలు కొంచెం ఆవాలు మెంతిపిండి గ్యాస్ ట్రబుల్గా బాధపడేవాళ్ళు, ఆయిల్స్ ఎక్కువ తినకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్ అండి. పూర్వం కుండలలో పెట్టేవాళ్ళు మా నాయన వాళ్ళ ఇంట్లో, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. అలా కుండలలో నుంచి మేము తీసుకొని, మాకు చెట్లు చుట్టూ ఉంటాయన్నమాట, ఆ చెట్ల నుంచి కాయలు తీసుకొని మేము ప్రత్యేకించి చిగురు కానీ చింతకాయలు కానీ ఏ కొనే పని లేదండి. అన్నీ మాకు చుట్టూ ఉంటాయి, అవి తీసుకొని పెట్టేసుకోవడమే. అలా జరిగేది మాకు. ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ అండి. కుదరట్లేదు, ఇప్పుడు నేను చేస్తాను. కొన్ని ఈ మధ్య మా ఇంట్లో అన్ని ఫంక్షన్స్ జరిగాయి, ఇంకా అకేషన్ అంతా అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ఫ్రీ అయిపోయాను నేను. రోజుకొక వీడియో పెడతాను. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.